తీసుకొస్తాను వాళ్ళ కాంగ్రెస్ నాకెందుకు బాధ అన్నట్టుంది. జై శ్రీరామ్. అనే పూజలు ఉన్నాడు దేవుడి కోసం సమయాన్ని ఇవ్వండి. మన చట్టాన్ని మనం గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తాం. శాంతియుతంగా మేము ఇక్కడ కూర్చుంటాం. చాలా సమాచారం ఇస్తున్నారు గ్రామస్తులు. సర్పంచ్ గారు కూడా ఉన్నారు ఇక్కడే. పేరెంట్ సర్పంచ్ గారు సర్పంచ్ గారు ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఏ గ్రామాల్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు రికార్డెడ్ గా మాకు ఇవ్వండి. రికార్డెడ్ గా వాళ్ళు క్రైస్తవులు అయితే వారు చర్చలు నిర్మించండి, వాళ్ళు క్రైస్తవులుగా వాళ్ళకి నమోదు చేయించండి. వాడు హిందువులుగా చాలామంది అవుతున్నారు. చర్చలు అది చేతగానితనం అనుకుంటున్నారా? మేము ప్రేమిస్తే మా ప్రేమను చులకతనంగా భావిస్తున్నారా? మా సహనానికి కూడా పరీక్షలు పెడతారా? ఇలా మీ బైబిల్లో చెప్పేటటువంటి మీ సువార్తలు ఇవా? మీరు బైబిల్లో రెచ్చగొట్టమని చెప్పిందా మీ బైబిల్? ఇతర మతాల మనోభావాలకు ఎంత పరిమని చెప్పిందా మీ యేసు ప్రభు? మెజారిటీ అయిన హిందువులు దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో కూడా సిలువలు వేయమని చెప్పిందా మీ పవిత్రమైన బైబిల్ గ్రంథం? చాలా బాధాకరం. ఇదే సంఘటన ఎవరైనా ఒక హిందువు ఒక చర్చి మీద ఇలాంటి రాతలు ఓంకారమో ఏదైనా రాసి ఉంటే ఏ పాటికి రాష్ట్రం అంతా కూడా రామన కాష్టగా మార్చేసి ఉండేవారు. కాబట్టి హిందూ బంధువులారా, ఇది దేవుడి మీద జరిగిన దాడి కాదు, మనందరి మీద జరిగినటువంటి దాడి. హిందూ ధర్మం మీద జరిగిన దాడి ఇది చిన్న విషయం కాదు. ఉగాది పర్వదినంలో మన రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి దాష్టీకానికి ఇక్కడ ఉండేటువంటి దుర్మార్గులు బరితెగించారు. ఈ దుర్మార్గుల్ని కఠినంగా శిక్ష పడేంత వరకు కూడా మనం ఎక్కడే కూర్చుందాం. ఇప్పుడే మన సిఏ గారు డిఎస్పీ గారు చెప్పారు, టాస్క్ ఫోర్స్ బృందాలు వెళ్ళాయండి, వాళ్ళు వెతుకుతున్నారండి అని చెప్పారు. గతంలో మన దేవాలయం మీద దాడులు జరిగాయి. రామతీర్థంలో రాముడి శిరస్సు ఖండించేశారు. అలాగే గత ప్రభుత్వంలో కూడా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, అనేక గత ప్రభుత్వాలలో ఆలయాలు మనం కోల్పోయాము. ఎన్నో దౌర్జన్యాలు దేవాలయం మీద జరిగితే ప్రభుత్వాలు ఏమైనా మనకు నమ్మించాయి? ఎవడో పిచ్చివాడు చేశాడు, ఎవడో మధ్యస్థిమితులాంటి వాడు రాశాడు. తేనె పట్టు తీయడానికి అగ్గితో వాడు మంట పెడితే అంతర్వేదిలో రథం కాలిపోయింది. అలాగే రామతీర్థంలో పిచ్చివాడు వచ్చి ఆలయాలు తాళాలు పగలగొట్టి రాముడికి శిరస్సు ఖండించాడు ఒక పిచ్చివాడు. విజయవాడ కనకదుర్గమ్మ వెండి సింహాలు మాయం చేశాడు. ఇలాగా మన హిందువుల్ని పిచ్చివారుగా, హిందువులు మధ్యస్థిమితులు లేని వారుగా ఎవరు పిచ్చోలుగా చేస్తున్నారు? ఏమి పిచ్చోలికి మన హిందూ దేవాలయాలే కనబడుతున్నాయా? రోడ్డు మీద ఎన్నో విగ్రహాలు ఉంటున్నాయి. రోడ్డు మీద రాజకీయ నాయకులు లేకపోతే సంఘ సంస్కర్తలు ఎన్నో విగ్రహాలు ఉంటున్నాయి. వాటి మీదకి ఏ పిచ్చోడు వెళ్ళడంలే, ఏ మధ్యస్థిమితులు వేడు కూడా దాడి చేయడంలే. కానీ ఏమిటో ఈ పిచ్చోడికి మధ్యస్థిమితులు లేని వాళ్ళకి మన దేవాలయాలే కనబడుతున్నాయి. అంటే వాడు వెతికి గుడికి వచ్చి రాతలు రాసి, పిచ్చి రాతలు రాసి మన ఆలయాల మీద దాడులు చేస్తే వాడికి పిచ్చా? చెప్పండి. నమ్ముతున్న వాళ్ళు మనం పిచ్చివాళ్ళు. కాబట్టి ఇది క్షమించడానికి నేరం. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద అపారమైనటువంటి నమ్మకం ఉన్నది. అలాగే
రాజ్యాంగం పట్ల, చట్టం పట్ల మాకు చాలా వినయ విధేయతలు చెప్తున్నాం. మేము తక్షణమే ఆ దోషులు ఎవరైతే ఉన్నారో ఆ దోషుల్ని పట్టుకున్నంత వరకు కూడా మేము ఇక్కడే మౌన దీక్ష చేస్తాం. దానికి మీ అందరూ సిద్ధమా కాదా? ఇక్కడే మేము కదలం. అన్నపానీయాలు మా ఇక్కడే మేము కూర్చుంటాం. మాకు న్యాయం జరగాలి, మా దేవుడికి న్యాయం జరగాలి, మా కామేశ్వర స్వామికి న్యాయం జరగాలి. ఈరోజు ఇక కామేశ్వర స్వామి మీద రాతలు రాస్తే రేపు సారవకోటలో రాతలు రాస్తారు, ఎల్లుండేమో జల్మూరులో రాస్తారు, అవతలనాడు నసలపేట మండలంలో రాస్తారు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి దేవాలయంలో ఒక శ్రీరామనామ పండుగ నాడు, శ్రీకృష్ణాష్టమి నాడు, వినాయక చవితి నాడు, దుర్గా నవరాత్రుల నాడు, లేకపోతే మన పర్వదినాలలో ప్రతి దేవాలయంలో కూడా ఇలాంటి రాతలే రాస్తారు. దానికి మీరు సిద్ధంగా ఉంటారా? రాయించుకోవడానికి సిద్ధమా? లేదా దోషుల్ని కఠినంగా శిక్షించేంత వరకు కూడా మేము మా దేవుడి సాక్షిగా ఇక్కడే మేము కూర్చుంటామని మీ అందరూ కూడా దేవుడి కోసం సమయాన్ని